కాంశీరామ్ గారు కులాల మీద ఆయన చేసినటువంటి ప్రయోగం భారతదేశంలో ఎవరో చేయాల. ఆ కులాలని ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అనేదానికి కొన్ని విషయాలు చెప్తాను. సారు 85-15 అనే ఒక ఈక్వేషన్ తయారు చెప్పినంత వరకు ఈ సమాజంలో అసలు 85% మంది బహుజన కులాలు ఉన్నాయన్న సంగతి ఎవరికి తెలియదు. అవును, అసలు ఆ ఈక్వేషన్ ఆయన తీసుకొచ్చినంత వరకు అంటే 15 ఏంటి, 85 అంటే ఏంటి, అప్పుడు మొత్తం బయటికి తీశాడు. అంటే ఆనాటికి ఉన్నటువంటి అవైలబుల్ డేటాని, బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి డేటాని దగ్గర పెట్టుకొని దాన్ని బేస్ చేసుకొని ఆయన మొత్తం బహుజన కులాలు 85% ఉన్నాయి, మనం ఐక్యంగా ఉంటే 85 మంది ఉన్నాం, కానీ చాలా సులభం మనం గెలవడం అనేది, మన అధికారాన్ని సంపాదించడం అనేది తీసుకొచ్చినాడు. అప్పుడు మొత్తం లోకమంతా కళ్ళార్పగించి చూసింది అలాంటి పరిస్థితి. దానికి ప్రాక్టికల్ రిజల్ట్ కూడా సార్ ఏం చూపించినాడంటే, ఆయన ఏం చెప్పాడంటే, నేను ఇప్పటి వరకు పనిచేసినంత వరకు 600 కులాలను కలపగలిగాను. మొత్తం భారతదేశంలో 6546 కులాలు అప్రాక్సిమేట్గా ఉన్నాయి. వాటిలో ఈ 6546 కులాలలో మన బహుజన కులాలలో నా టార్గెట్ 1000 కులాలను కలపటం. కానీ ఇప్పటి వరకు నేను 600 కులాలను కలపగలిగాను. 600 కులాలను కలపగలిగినప్పుడు ఈ భారతదేశంలో జాతీయ పార్టీ నిర్మించగలిగే కేవలం 600 కులాలను కలిపితే జాతీయ పార్టీ నిర్మించగలిగే. అదే నా టార్గెట్ 1000 కులాలను కానీ కలిపితే నెంబర్ 1 ఇన్ ఇండియా అవుతుందని చెప్పినాడు. అంటే ఎంత స్పష్టంగా కులాలు కలిపితే ఎంత ఐక్యత వస్తుందని చెప్పడం దానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ అనమాట. మనం నెంబర్ 1 పార్టీ అవ్వటానికి, అంటే మన నెంబర్ 1 పొజిషన్లో, పార్టీ అని కాకపోయినా నెంబర్ 1 పొజిషన్లో బహుజన కులాలు ఉండటానికి కేవలం ఒక 1000 కులాలుగా చీలిపోయిన 1000 కులాలను కలిపితే చాలు అనేది నా ఉద్దేశం అనమాట. అలాగా మనం కలిసి ఉండటం కోసం అన్ని సూత్రాలు చూపించినాడు, ఎలా కలిసి ఉండాలి, ఎన్ని కమిటీలు ఎట్లా ఈ రకంగా ఉండాలని. దురదృష్టవశాత్తు ఏంటంటే లోపం మనలోనే ఉంది, మనం దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాము, దాన్ని మనం తీసుకురాలేకపోతున్నాం. అది కనుక చేయగలిగినప్పుడు, అంటే మన కులాలు ఇప్పుడు బీసీలు కానీ ఎస్సీలు కానీ, మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ బాధ్యత ఎవరి మీద ఉందంటే, ఇప్పుడు కిరణ్ ఇందాక చెప్పినట్టుగా ఖచ్చితంగా యూత్ మీద ఉంది ఈ బాధ్యత, ఖచ్చితంగా యూతే ఉంది. ఇవాళ ఇలాంటి మూమెంట్ని, ఈ ఉద్యమాన్ని, ఎందుకంటే ఆనాడు మండల ఉద్యమాన్ని మోసింది యూనివర్సిటీల్లో యూతే. అలాగే ఆ రిజర్వేషన్ల కోసం జరిగిన ప్రతి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళింది భారతదేశంలో మన రాష్ట్రాల్లో కానీ యూతే. అంటే యూనివర్సిటీలు, అలాగే కాలేజీలు, వీటిలోనే ఆనాడు ముందుకు జరిగింది. ఇప్పుడు కూడా ఈ జనాభా లెక్కల విషయంలో కానీ, లేకపోతే జనాభా ప్రాతిపదిక కావలసినటువంటి మన సౌకర్యాలు, మన హక్కులు సాధించడంలో కానీ ఖచ్చితంగా యూత్ ముందుకు రావాల్సిందే. యూనివర్సిటీల్లో కానీ ఇలాంటి చోట జరిగినప్పుడు ఇది పెద్ద విషయం కాదు, అసలు ఇది పెద్ద విషయం కాదు. ఇవాళ బీసీనే బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకునేట ఆయనకి 10 ఏళ్ళు ఆల్రెడీ అనుభవించినాడు. మళ్ళీ ఇవాళ అనుభవంలోకి, మళ్ళీ ప్రధానమంత్రి అనుభవంలో ఉండి కూడా ఆయన కనీసం ఇది ఎందుకు ఆలోచించలేకపోతున్నాడు? కారణం ఏంటంటే బ్రాహ్మణిజం ఆయన అనుకుంది. ఆయన బీసీ అయితే కావచ్చు, లేకపోతే అది ఆయన బీసీఏ కాదని అది ఇక్కడ ఇమ్మెటీరియల్. బట్ ఆయన వెనుకున్నదంతా కూడా ఏంటి, మొత్తం ఆర్ఎస్ఎస్ శక్తులు ఉంటాయి. ఆర్ఎస్ఎస్ శక్తులు అంటే ఎవరు? బ్రాహ్మణ శక్తులు, మనువాద శక్తులు. ఈ మనువాద శక్తులు కులాలను వాళ్ళకి తెలుసు. కులాలే కాంశీరామ్ గారు ఎప్పుడైతే బయట పెట్టినాడో ఆనాడే మనువాదులు ఎలర్ట్ అయిపోయినారు. అమ్మో ఇది చాలా డేంజరు, ఈయన తీసుకొచ్చినటువంటి ఈ సిద్ధాంతం కనుక ముందుకెళ్ళిందంటే మన కొంపలారిపోతాయి, మన చాప కింద నీళ్ళు వచ్చేసి మనం మొత్తం గాయమైపోతామని తెలుసుకున్నారు. ఆ ఉద్దేశంతో ఏం చేస్తున్నారు, దాన్ని తొక్కిపట్టి ఉంచుతున్నారు. లేకపోతే పోయినసారి 300 పైగా ఎంపీలు ఉన్నటువంటి 330 ఎంపీలు చేతిలో పెట్టుకున్న ఆయన కులగణనకు వ్యతిరేకించడం ఏంటండి ఆయన, మళ్ళీ పైగా బీసీనని చెప్పుకుంటా. కాబట్టి ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని మన కుల సంఘాలు తెలుసుకోవాలి, మన బీసీ సంఘాలు కానీ కుల సంఘాలు కానీ తెలుసుకుంటే అది పెద్ద విషయం కాదు ఇవాళ మనకి.